వరంగల్ జిల్లాలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ పర్యటించారు. నర్సంపేటలో నూతనంగా నిర్మించిన జిల్లా హాస్పిటల్, ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలను ప్రారంభించారు. హాస్పిటల్ ప్రాంగణంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధ్యక్షతన బహిరంగ సభలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. 8 మెడికల్ కాలేజీలు తెలంగాణలో తీసుకొచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అని కొనియాడారు. ఓరుగల్లు ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వైద్య శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు మినిస్టర్స్. ఓరుగల్లు ప్రాంత ప్రజలని చెప్పి చరిత్ర చెబుతున్నారు. అలాంటి ఓరుగల్లు ప్రాంతాన్ని కనీసం 7-8 సంవత్సరాలు సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసింది. 4 ముక్కలు చేసిర్రు. 4 ముక్కలు అవసరమా లేదో తెలియదు, కానీ 4 ముక్కలు మాత్రం ఖచ్చితంగా చేసారు. ఈనాడు హైదరాబాద్లో ఏ వైద్య ఫెసిలిటీస్ ఉన్నాయో, సౌకర్యాలు ఉన్నాయో, ఆ ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఓరుగల్, పాత ఓరుగల్ జిల్లాకు, వరంగల్ ఇక్కడ ప్రజలకు ఖచ్చితంగా అందించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. అది మా పైన ఉన్నది. మొట్టమొదట మనకు కావాల్సింది ఏంది? ఈ ప్రాంతంలో పాత ఓరుగల్ జిల్లా ఈరోజు ఏం కావాలంటే, మాకు అంబులెన్స్లు సరిపోతలేవు, మాకు అంబులెన్స్లు కావాలి. పోయే అవసరం లేదు. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడ చేసుకోవాలి? మా వరంగల్లో మేము చేసుకున్నాం, మా ఓరుగల్ జిల్లాలో మేము చేసుకున్నాము. ఆ ధైర్యము, ఆ నమ్మకము ఆ ప్రజలకు మనం కల్పించాలి. ట్రాన్స్ప్లాంట్ సెంటరే కానీ, ఐవీఎఫ్ సెంటరే కానీ, గెరియాట్రిక్ సెంటరే కానీ, ట్రామా సెంటర్, యాక్సిడెంట్ అయింది నేను మళ్ళీ హైదరాబాద్ పోవాలి. హైదరాబాద్ పోయే అవసరం లేకపోతే ప్రజలకు 100% ఎలాంటి సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అయినా ఓరుగల్లు జిల్లా వరంగల్లో జరగాలి. ఆ ప్రాంత ప్రజలకు అందరికీ ఆ ట్రీట్మెంట్ జరగాలి. ఆ దిశగా ఆ సెంటర్లను ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మీకు సౌనీయంగా తెలియజేస్తాం.